మా ఆడియన్స్ని కూడా మీరు ప్యాంపర్ చేయాలి కాబట్టి ఒక మంచి టేస్టీ రెసిపీ చెప్పేయాలి. చేద్దాం ప్రవీణ. సోయా కూర మష్రూమ్ కర్రీ. సోయా కూర మష్రూమ్ కర్రీ. సోయా కూర మష్రూమ్ కాంబినేషన్ బాగుంటుందా? సోయా కూర చాలా రేర్గా కాంబినేషన్ చేస్తాం కదా, మ్యాక్సిమం ఎప్పుడు ఎక్కువ కలపం. మష్రూమ్తో బాగుంటుంది. దాని ఎందుకు తినబోతు రుచులు అన్నట్టు ఎవ్రీ టైం అంతే నేను మొత్తం అన్నీ ఇక్కడే అడిగేయాలి. సో కానీ ముందుగా సోయా కూర మష్రూమ్ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. సోయా కూర మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా కూర, పుట్టగొడుగులు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, మిరియాల పొడి, కారం, ఉల్లిపాయ ముక్కలు. సో ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. అది చేయడానికి ప్యాన్ పెట్టేసాం. ఒక టూ స్పూన్ అంతా నూనె లేదు. వెరీ సింపుల్ రెసిపీ ప్రవీణ. ఎప్పుడు మష్రూమ్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఉల్లిపాయలు, తాలింపు అలా ఏమొద్దు, మసాలా పేస్ట్ ఉంటుంది. అందుకే కొంచెం టేస్టీగా ఎలా చేయాలంటే ఒక మసాలా అది ముందు చేస్తారా? లేదు, ఇప్పుడు చేయబోతున్నామా? ఇది ఉడికే లోపల అది అయిపోతుంది. సో ఆయిల్ వేడికి ఈ కర్రీ బేసిక్గా మనకి రోటీలో బాగుంటుందా ఎట్లా? రైస్ రెండింటికి కూడా రైస్ కూడా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అవ్వగానే మష్రూమ్ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. చిన్న ఉంటే అలాగే వేసేయచ్చు. మరి పెద్దవైతే హాఫ్ చేయాలి, లేకపోతే వద్దు. మీరు జస్ట్ అవి క్లీన్ చేసి పెట్టారా అంతే, ఏమి ఉడికించలేదు? మష్రూమ్స్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 10 minutes, వితిన్ 10 minutes లో మీ కర్రీ అయిపోతుంది. వేసేనా? వేసి ఇది ఇలా ఇంకా పెద్దగా ఉన్నా కూడా కొంచెం ఉడకంగానే ష్రింక్ అయిపోతుంది. అవును, మరి మనం చిన్న చిన్న ముక్కలాగా చేస్తే మరీ చిన్నగా ఇంకా చిన్నగా అయిపోతుంది. ఓకే, దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, సోయా కూర ఓకే మొత్తం వేసేయండి. చాలా సన్నగా ఉంటుంది. కూరలు, పప్పులు, కర్రీస్లు వాడతారు, పరాటాస్ అలా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. భలే ఇష్టం అనమాట. మేబీ మన వ్యూవర్స్కు తెలిసే ఉంటుంది. కొంచెం కొన్ని దాంట్లో నేను సోయా కూర ఎక్కువ వేస్తూ ఉంటాను. తగ్గించేసి కొంచెం ఉడికించుకుందాము. దీంట్లో ఇప్పుడు దీనికి ఒక మసాలా అన్నాను కదా, పచ్చి కొబ్బరి, ఓకే, పచ్చిమిర్చిలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం. ఓకే, ఇవన్నీ వేసి కొంచెం నీళ్ళతో కొంచెం మంచిగా పేస్ట్ చేసుకోవాలి. సో మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసాం కదా, అలానే పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసాం. సో ఈ పేస్ట్ నా చేతిలో రెడీగా ఉంది. ఇప్పుడు మూత తీసి ఉడుకుతున్న మష్రూమ్స్లో వేసేద్దాం. కొంచెం ఉప్పు, మష్రూమ్ ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా, మిరియాల పొడి, ఓకే, గరం మసాలా పొడి. 2 నిమిషాలు బాయిల్ అవుతే చాలు ప్రవీణ, డిష్ అవుట్ చేయవచ్చు. ఓకే,
సో కొంచెం బాయిల్ అయిపోయింది. మూత పెట్టినా ఏది అక్కర్లేదు. స్టవ్ ఆపేనా? సో ప్రవీణ గారు వేడివేడిగా సోయా మష్రూమ్ కూర రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే. సోయా కూర మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా కూర, పుట్టగొడుగులు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, మిరియాల పొడి, కారం, ఉల్లిపాయ ముక్కలు. సోయా కూర మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కొంచెంసేపు వేగనివ్వాలి. తర్వాత సోయా కూర కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము, అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా కారం మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ లోపుగా మష్రూమ్ బాగా ఉడికింది అనుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూరలో వేసి బాగా కలిపి మళ్ళీ కొంచెం ఉప్పు చూసుకొని వేసి తర్వాత మిరియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సోయా కూర మష్రూమ్ కర్రీ రెడీ.